సో మీరు చేయండి, న్యాయబద్ధంగా చేయండి. కానీ నిన్న ఏపీ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొచ్చింది. శ్రీనివాస్, నీ దగ్గర ఆ జీవో నీ దగ్గర ఉన్నట్టు. ఈ జీవో ఏం చెప్తుందంటే, ఈ జీవో ఈ అసైన్డ్ ల్యాండ్ విషయంలో అసలు మొత్తం గందరగోళం జరిగిపోయిందట. కాబట్టి చేసిన రిజిస్ట్రేషన్లు ఏమైనా ఉంటే ఆపేసేయండి, ఫ్యూచర్లో రిజిస్ట్రేషన్ చేయొద్దు. సబ్ రిజిస్ట్రార్కి మొత్తానికి కూడా వైర్లెస్ మెసేజ్ ఇచ్చేశారు, తహసీల్దార్లకు ఇచ్చేశారు. వాళ్ళు చేయాలనుకున్న చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఇక్కడ మొత్తం ఏదో అక్కడ మదనపల్లిలో ఏదో రికార్డులు తగలబడ్డాయంట, విశాఖపట్నంలో ఏదో జరిగిందట. కాబట్టి ఇటు మొత్తాన్ని ఆపేసేయండి అని ఒక జీవోని నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు. దిస్ ఈజ్ ఆన్ 10th ఆగస్ట్, ఈరోజు 12th ఆగస్ట్. ఈ జీవో ఇచ్చిన 2 రోజుల తర్వాత నేను మాట్లాడుతున్నాను మీతోటి. కారణం ఏంటంటే, ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఆకాశంలో అమ్మ మనకు అన్నం పెట్టేటప్పుడు పిల్లవాడు అన్నం తినకపోతే చందమామ చూపించేది. ఎన్నికల సమయంలో మనకు చందమామను కిందకు తీసుకొస్తామని చెప్పాడు. చంద్రయాన్ మీద పోయిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు, కానీ ఆయన మాత్రం అన్నీ తీసుకొస్తానన్నాడు. ఇప్పుడేమో ఇవన్నీ చేయాలంటే మతిపోతుంది, ప్రజలు మీరే ఆలోచించాలని చెప్తా ఉన్నాడు. పెన్షన్లు తప్ప దేనికి డబ్బులు లేవనే ఒక ఆలోచన. ఎస్, అబద్ధాలు అమ్ముడుపోయాయి, ప్రజలు నమ్మారు. ప్రజలందరూ కూడా బాధపడుతున్న నేపథ్యం. ప్రజలు రివోల్ట్ కాకముందే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గత ప్రభుత్వంలో మొత్తం అవినీతి జరిగిపోయింది కాబట్టి ఆ అవినీతి మీద శ్వేతపత్రాలని తయారు చేసి, ఒక్కొక్క శ్వేతపత్రాన్ని ఒక వారం రోజులు 10 రోజులు అసెంబ్లీ జరిగినప్పుడల్లా పెట్టి 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 అసలు చేయాల్సిన పని మొత్తాన్ని కూడా పక్కన పడేసే ఒక నేపథ్యంలోకి ఈరోజు అక్కడ ఉన్నటువంటి పార్టీ రావటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నవరత్నాల కోసం, పేదలందరికీ ఇళ్ళు, వీటన్నిటి కోసం సేకరించినటువంటి ల్యాండ్స్ కానీ 32 లక్షల ఇళ్ల స్థలాల్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తే, వాటన్నిటి మీద కన్నేసి ఇప్పుడు వాటిని ఎక్కడో అగమ్య గోచరంగా తయారు చేశారు. దాదాపు 1,80,000 రూపాయలు ప్రభుత్వమే డబ్బు ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నది. 35,000 రూపాయలు బ్యాంకు లోను కూడా 0 వడ్డీతోటి తయారు చేసింది. అవన్నీ పక్కన పడేశారు. సో పేదలకి అసైన్డ్ ల్యాండ్ ద్వారా వచ్చినటువంటి ఇళ్ళు కానీ భూమి కానీ మొత్తాన్ని కూడా గందరగోళంలో పడేసి, ప్రతిరోజు మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోగా ప్రజలు అడుగుతారని దాన్ని పక్కన చేయటం కోసం ఈరోజు కొత్త జీవోని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అసైన్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. వాటిని మళ్ళీ మేము చెప్పేంత వరకు ఈ లోపల ఏం చేస్తున్నారంటే, తెలుగుదేశం పార్టీలు అందరూ కూడా, అక్కడ లోకల్ నాయకులందరూ కూడా ఈ ల్యాండ్స్ మీద వాలిపోయారు. పేదల్ని బెదిరిస్తున్నారు. 10 రూపాయలకో పరకకో ఇచ్చేసి కొనేసి, ఇది నేను చెప్తే మీకు వస్తుంది. గతంలో ఆ ప్రభుత్వం వాడు చెప్పాడేమో, నథింగ్ డూయింగ్, అందరినీ మార్చేసాం, కలెక్టర్ లేడు, ఎంఆర్ఓ లేడు, ఆర్డీఓ లేడు, రికార్డులు కూడా తగలబడిపోయినాయి, కాబట్టి ఈరోజు నేను చెప్తేనే వస్తుందనే ఒక మాయలోకి తీసుకెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, ఒకవేళ నిజంగా మీకు ఎక్కడైనా లబ్ధిదారులు కాకుండా ఎక్కడైనా అన్యాక్రాంతం అయింటే ఎస్, టేక్ యాక్షన్ ఆన్ దిస్. కానీ పేదవాడు నోరు కొట్టడం ఎంత అన్యాయం ఇది. ఈ అసైన్డ్ ల్యాండ్స్ మీద మీరు చేయాలనుకున్న దాన్ని మీరు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారన్న సంగతి చిత్తశుద్ధితో దాన్ని కూడా ఓర్చుకోలేక మీరు దీన్ని అడ్డం పెట్టి మీ అసలు పథకాలని నెరవేర్చలేని దశలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ప్రజలు అడుగుతూ ఉన్నారు, మా అసైన్డ్ ల్యాండ్స్ని మేము అమ్ముకునే హక్కు మాకు ఇవ్వాల్సిందే. ఎన్నిసార్లు మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి మీరు ఆదేశాలు ఇస్తారు, ఒకసారి ఇవ్వమని, ఒకసారి రిజిస్టర్ చేయమని, ఒకసారి చేయొద్దని. ఈ విధంగా చేసినప్పుడు మొత్తం వీళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీలు బీసీల దగ్గర మోసం చేస్తున్న విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా దీన్ని ఖండించి, అసైన్డ్ దారులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరికీ నష్టం లేకుండా పకడ్బందీగా అందరు సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులు, సీనియర్లు అందరూ కలిసి కూర్చొని ఏర్పాటు చేసినటువంటి ఒక చట్టాన్ని
ఈరోజు మీరు మార్చాలని ఒక నెపంతో చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని చాలా సీరియస్గా మేము ఖండిస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. తెలంగాణ ఇన్ ద సిమిలర్ లైన్స్ also as a policy of assigning land to eligible beneficiaries which can be converted to freehold after a certain period. ఈ సర్టన్ పీరియడ్ అని చెప్పారు, అది ఎంత అని చెప్పలేదు తెలంగాణలో. బట్ ఒడిస్సా ఫ్రీ హోల్డ్ ఆఫ్టర్ 20 years అని చెప్పింది. కర్ణాటక యూ కెన్ మేక్ ఇట్ ఎస్ ఎ ఫ్రీ జోన్ ఆఫ్టర్ 15 to 20 years. సో ఇన్ని రాష్ట్రాలు చెప్పిన తర్వాత మీరు చేయాలనుకొని చేయలేక వదిలేసిన దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దీన్ని మొత్తం అంతకుముందు చుక్కల భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు నిషేధిత జాబితాలో 22A పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని తీసేసింది. 97,000కు పైగా ఉన్న కుటుంబాలకి 2,06,171 ఎకరాలకు సంబంధించి చుక్కల భూముల్ని వారి పూర్తి హక్కులు వాళ్ళకి వచ్చేటట్టుగా చేసింది. 2,06,151 మందికి. అంటే ఇప్పుడు ఈ 2,06,171 మంది దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అయినవి ఇవన్నీ కూడా మీరు ఆపే, వీళ్ళు ఏమైపోవాలి? వీళ్ళందరూ నిరుపేదలే కదా. వీళ్ళందరూ 100 గజాలో లేకపోతే 1 ఎకరానో లేకపోతే 2 ఎకరాలనో ప్రభుత్వం ఇచ్చిన దాని మీద దాన్ని వాల్యూ పెరుగుతుంది కాబట్టి భూమి అవుతూ ఉంది ల్యాండ్ ఎక్కడైనా సరే. అందుకే కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో స్వతంత్రం రాకముందు ఒక ల్యాండ్ సర్వే జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ల్యాండ్ సర్వే జరగాల్సిన అవసరం ఉంది, చేయండి ల్యాండ్ సర్వే అంటే 76 సంవత్సరాలు ఎవడు పట్టించుకున్నాడు ఈ దేశంలో? ల్యాండ్ ఎవడి చేతుల్లో ఉంది? మీరు ల్యాండ్లెస్ పీపుల్ని అడుక్కు తినేవాళ్ళగా తయారు చేసి జీవితకాలం ఓ పక్క చెప్తా ఉంటారు, మళ్ళా ఇంకొక 40 సంవత్సరాలు అయిపోతే మనం డెవలప్డ్ కంట్రీ అవుతామని. ఎట్లా అవుతాడు? అడుక్కు తినే దేశం అవుతుంది ఈ విధంగా చేసుకుంటూ పోతే. మీరు ఇంత డిస్క్రిషనరీ ఈ దేశాన్ని పరిపాలించడం అంటే నాకు తెలిసి ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ చేయకుండా, పేద వర్గాలను అడ్రస్ చేయకుండా, మీ ఇష్టం వచ్చినట్టు కూడా మీ సొంత చట్టాలని మీ తాతల ముత్తాతల మనువాదులు ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళని తొక్కి వీళ్ళని మాట్లాడకుండా చేసి ఏమైనా చేయాలనుకుంటే కుదరదు. ఓ పక్క చూడండి, పొరుగున 2 రాష్ట్రాల ప్రధానమంత్రులే పారిపోతున్నారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ఇన్వైటింగ్, బట్ దిస్ థింగ్ ఆల్సో దట్ డే షుడ్ నాట్ కమ్ టు ది ఇండియా. లైక్ మన దేశానికి అలాంటి పరిస్థితి రాకూడదని నేను చెప్తున్నాను. హసీనా, బంగ్లాదేశ్, శ్రీలంక, నైబరింగ్ కంట్రీ ఏమైపోయారు? అక్కడ ఉన్న ప్రధానులు వీళ్ళందరూ కూడా ఎందుకు పారిపోయారు? ఎందుకు మిలిటరీ దిగింది? తర్వాత ఎందుకు ఇంటలెక్చువల్స్ వస్తున్నారు? వాట్ రైట్ యూ పీపుల్ హావ్ గాటన్ టు కిల్ ద డెమోక్రసీ? మనుషుల రైట్స్ని, మాకున్న హక్కుల్ని, 70 ఏళ్ళలో ఇచ్చినటువంటి భూమిని ప్రభుత్వం ఒక చట్టం చేసి అమ్ముకుంటారా, బాగుపడండిరా, పిల్లలను చదివించుకుంటారా, అవసరమైతే చేసుకోండి అని ఒక లిబరల్గా ఒక ఫామ్ చాలా సంవత్సరాల తర్వాత తీసుకొస్తే దానికి మళ్ళీ కొర్రీలా? వాట్ నాన్ సెన్స్. దే కాల్ ఇట్ ఎస్ ఎ గవర్నెన్స్. దీన్ని గవర్నెన్స్ అని పిలుస్తామా? వ్యక్తుల మీద వ్యతిరేకతతో, పార్టీల మీద వ్యతిరేకతతో గవర్నెన్స్ని మీరు చేయాలనుకుంటే అందుకే సో బ్యాక్వర్డ్. మనం ఇంత వెనకబడిపోవడానికి కూడా కారణాలు ఇవే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ చట్టంలో ఎక్కడైనా సరే తప్పులుంటే ఎస్, ఆ తప్పుల్ని మీరు సరిచేయండి. వీ వెల్కమ్ ఇట్. దట్ షుడ్ బి ది కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఏంటంటే అలాంటివి చేస్తే. అంతే నువ్వు అందరు గొంతు కోసేస్తాను నిలువున ఎవరికి ఆస్తి లేదు, అంతా మా కార్యకర్తలు ఏమైపోతారు, వాళ్ళ కార్యకర్త ఎవడు చెప్పాడు, ఎవడి కార్యకర్తలు ఎవడిచ్చాడు? ఒకవేళ ఎవడైనా ఈ పేరుతోటి ఎక్కడైనా సరే పేదల భూముల్ని ఎవడైనా సరే, అది మా పార్టీ వాడైనా సరే అమ్ముకొని లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి బెదిరి తీసుకుంటే వాడిని ఉరి తీయండి. వాడు ఎంత వాడైనా సరే ప్రభుత్వం మీ దగ్గర ఉంది.
అరే పేదలు 30 సంవత్సరాల నుంచి 100 గజాల మీద గుడిసేసుకొని ఉన్న వాడికి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ చెల్లదనే హక్కు నీకు ఎవడిచ్చాడు అసలు? అంటే వీళ్ళు కోర్టు కూడా వెళ్ళలేరేనా? శాతగాని వాళ్ళంతా కూడా పరిపాలనలోకి వస్తే ఎట్లానే ఉంటుంది. ఐఎమ్ సారీ, డూ గవర్నెన్స్ ఇన్ ఎ బెటర్ వే ఇఫ్ యూ క్యాన్. If you don't know how to rule, better to get on. దిగిపోవటం మంచిది ప్రజలు తిరుగుబాట్లు వచ్చే ముందు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. మహారాష్ట్రలో, తెలంగాణలో, ఒడిస్సాలో ఒక టీము మొత్తం తిరిగి చేసినటువంటి ఒక ఆర్డినెన్స్, తద్వారా వచ్చినటువంటి ఒక జీవో గవర్నర్ ద్వారా దీన్ని మొత్తాన్ని తిరిగి తోడి మీ ఎన్నికల మేనిఫెస్టోల్ని మీరు ప్రజలకి ఇవ్వలేక చెప్పలేక దీన్ని అడ్డం పెట్టుకొని బూచిని చూయించి మానేసే విధానం మానుకొని ప్రజల్ని ఏ విధంగా కాపాడాలో చూసుకోవాలని తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పేదవాడ హక్కుల్ని ఉన్నటువంటి ప్రభుత్వం తీసివేస్తుందంటే పేదల పక్షాన్ని నిలబడి జగన్ నాయకత్వంలో పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? ఇఫ్ నో క్వశ్చన్స్ ఐ యామ్ క్లోజింగ్ ద ప్రెస్ మీట్. ఎస్, వీ అప్పీల్ ఆయన పవన్ కళ్యాణ్ గారికి కూడా. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు, కూటమిలో ఉన్న మిగతా వాళ్ళకి కూడా చేస్తాం. అంటే బీజేపీ వాళ్ళు అడగద్దనా మీరు అనేది? అదే ఎస్, మేము అప్పీల్ చేస్తాం. అంటే నేను సెకండ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, అంటే బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని అడిగి కూడా లాభం లేదనా? అంటే వాళ్ళని అడగమంటావు వద్దంటావా? అంతేగాని నీకు నెక్స్ట్ ఇది చాలా సీరియస్గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మేము చెప్పాం కదా 2,06,171 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము కూడగడతాం, సంఘటితపరుస్తాం, వాళ్ళతో ఉద్యమాలు చేస్తాం. పేదవాడికి రావాల్సిన వాటాని, పేదవాడికి రావాల్సిన హక్కుని ఎవడైనా సరే తీసేస్తూ ఉంటే క్షమించేది లేదని కూడా చెప్తా ఉన్నాం.